Hi, Zeus. Come here. How are you, baby? Did you miss me? Hey, Lisa. Hi, Priya. Hey, how was your day? ఏంటది? Entity what? ప్రియా ఎందుకు వచ్చింది? Priya, nothing. Casual, as usual. అది నేను నమ్మాలి. డీకే నిన్నే. వాట్స్ గోయింగ్ ఆన్? కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. Are you sleeping with her? Like I said, కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది, ఓకే? డీకే నిన్నే. That was a $5,000 watch, you stupid bitch! Okay. Vinu. Listen. All right. నీకు అర్థం అవుతుందో లేదో కానీ ఇట్స్ ఓవర్. 5 years. 5 years a very long time. నువ్వు ఎంత తొందరగా వేరే ప్లేస్ చూసుకుంటే అంత మంచిది. నీలో నీకు నీవు ఏమౌనో తెలుసా నీకు నీలో నీకైనా ఎటు చూసినా ఎటు చేరినా నడిరేగిలో తెలవారునా వెలుగారదు ఎవరాపినా విధిరాతలే ఇవా This is closing time, madam. Please, madam. One more shot, Das. Sorry, madam. Bar is closed. I love you. No, madam. Sorry. दिल तो पागल है. Please, madam. Sorry. Please. Time is over, madam. Sorry. My time has just started. Madam, sorry, madam. Madam, please, madam. Please. My shift is over, madam. Please, madam. Please, madam. Closed, madam. One more shot. Ding, ding. Please, madam. Take it. No, madam. Please take it. Please, no, madam. Bar closed, madam. Please, madam. Vicky! Rice? టీకేతో గొడవ పడ్డావా? Drink. టీకేతో గొడవ పడ్డావా? DK. నేను తో గొడవ పడ్ను. నువ్వు సైన్ చేసిన 2 కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేసి ప్రియాని తీసుకున్నారు తెలుసా?
Ria, of course. ఇంకేమని తీసుకుంటారు స్కినీ. Stop it, Lisa. Get your shit right. నీ చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇంకా కొత్త ఆఫర్స్ వస్తాయి అనుకోవట్లేదు. థింక్ లీసా. You're always so serious. Don't worry. Everything will be all right. No, nothing is gonna be all right. నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు లీసా. యూ హ్యావ్ టు గెట్ ఎన్ అపార్ట్మెంట్. ఇంకా నువ్వు హోటల్ ఎఫర్ట్ చేయలేవు. అండ్ గెట్ సమ్ వర్క్. మేక్ సమ్ కాల్స్. Vajji? सर ठीक है बाबा, नहीं करता हूँ. बोला ना नहीं करता हूँ. अब तो बात करो. ऐसी बातें करके डराना नहीं अशरफ. तुम कितनी बार बोलो, अब्बा नहीं मानेंगे. अरे एक बार बात करके दे देगा तभी तो मालूम पड़ेगा. बोल दिया ना, अभी नहीं, वक्त आने पे हम बताएंगे. ఏదో రకంగా వానర్తో మాట్లాడి 8 లక్షలు సెట్ చేయవయ్యా. ఆయన చెప్పిందే నేను చెప్తున్నానండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మీరు అడిగే 8 లక్షలకి ఇంత మంచి ఇల్లు దొరుకుతుందా చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ మళ్ళీ ఒకసారి వానర్తో మాట్లాడి చూడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం. లక్ష్మీం క్షీర సముద్రాదితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం శ్రీ అన్య వీరాన్య ప్రసన్నాన్య మృత్యుంజయ జై బజరంగ్ బలి. స్వామి ఏంటి విపరీతం? వెంకటేశ్వరరావు, నేను బ్రహ్మదేవుని. నా వల్ల కాదు వెంకటేశ్వరరావు. నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి. నీ పెళ్లి చేయడం ఇక నా వల్ల కూడా కాదు. నన్ను వదిలేనాయన. స్వామి 30 లోపల పెళ్ళకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా? ఇదిగో 523 రూపాయలు. ఒక్క నిమిషం బాబు. ఇది తీసుకుని 1000 రూపాయల నోటు ఇవ్వండి అయ్యా.
Dave? Hey, Lisa, call you back. No, just... Right. Of course, meeting lo unnaru. Yeah. Nene phone chestanu. All right. Shit. हसीना बेटी। हाँ अम्मी। पढ़ रही है क्या? कुछ नहीं अम्मी, बस मैगजीन पढ़ रही थी। एक बात पूछनी थी तुमसे बेटी। हाँ अम्मी बोलिए ना, क्या बात है? మొన్న హుసేన్ చోటా అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫోటో ఇచ్చి వెళ్ళాడు. పేరు అహిల్ ఖాన్. దుబాయ్లో ఉంటాడు. 2 కార్లు కూడా కొన్నాడంట. బోత్ కమాయకైతే ఈ సంబంధం వదులుకోవద్దని చోటా అబ్బా మరీ చెప్పారు. పెళ్ళయ్యాక దుబాయ్ వెళ్ళాలా అమ్మి? అవును బేటీ, తొందరేం లేదు. సోచ్కి బోలో బేటీ. ఖాలో. రోజు ఇలా అర్ధరాత్రి వరకు ఏడ తిరిగి వస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నిన్నేరా అడిగేది, ఏదో సచ్చినోడా. ఏం వెలగ పెడుతున్నావురా? మీ నాన్న రాత్రి పగలు కట్టపడి నీకు డబ్బులు పంపించేస్తున్నాడు. నువ్వేదో సరే ఉద్ధరిచ్చేస్తావని. అసలు చదువుతున్నావా లేదురా? సచ్చినోడా, వినబట్టలేదా? ఆ బండి ఎవరిదిరా చెప్పరా? ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇప్పటికి 4 రోజులు అయింది. ఏరే ఇల్లు ఎతకరా అన్నాను. ఎతికావా? ఎందుకురా ఏదో బతుకు? ఎడన్నా దూకి సావరాదు? పీడ ఎరగడైపోద్ది. ముదరష్టం సచ్చినోడా, ఎందులో దూకి సావరా? రిస్క్ ఏమో, ఇంకోసారి ఆలోచించరా. ఇది మంచిగుంటే నాటకాలు ఆడుతుందిరా. దీనికి ఇదే కరెక్ట్. మీరు ఇక్కడే ఉన్నారా? సరే వెళ్ళు. నువ్వు ఆగు. వీటితో చాలా డేంజర్ రా బాబు. బాబోయ్ అది ఏమవుతుందేమోరా. ఏం చేస్తాడేమో. నువ్వు వెళ్ళినాను జాగ్రత్త. భయం చేస్తుందిరా బాబు. అయ్యి బాబాయ్, దొరికేసినట్టున్నారా? అమ్మాయి వదులు. ఎవరా ఇంకా ఎక్కడ? ఎవరా? ఏం
హాయ్ అండి, కూర్చోండి. కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే చెకప్కి రమ్మంటానికి కారణం ఉంది సారథి గారు. కావ్య రిపోర్ట్స్ వచ్చాయి. నా అనుమానం నిజమైంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, బ్లడ్ అండ్ బోన్ మ్యారోకు సంబంధించింది. అంటే స్వాతికి వచ్చినట్టే క్యాన్సర్. మనం స్వాతిని డయాగ్నోస్ చేసినప్పుడు స్వాతిది స్టేజ్ 3 క్యాన్సర్. కావ్యది ఇంకా క్యాన్సర్ కింద పూర్తిగా మారలేదు. నథింగ్ టు వరీ. ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. క్యాన్సర్ వచ్చినట్టుగా కూడా తెలీదు. ఈసారి పెద్దగా ఖర్చు అవ్వదు. మహా అయితే 4-5 lakhs. లేదు కదా? లేదా మా కావ్య గుడ్ గర్ల్ అయిపోయింది. ఇంజెక్షన్ వద్దని చెప్పేశాను. థ్యాంక్ యూ నానా. ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు నాన్న, కథ చెప్పవా? బాగా లేట్ అయింది, పడుకోనన్నా. ప్లీజ్ నాన్న, కథ చెప్పు. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉందట. ఆ ఆవు మేత మేయటానికి అడవికి వెళ్ళిందట. అదే అడవిలో ఒక పులి ఉందట. ఆ పులి ఆవును చూసి తినడానికి మీదకు దూకపోయిందట. అప్పుడు ఆ ఆవు, పులిరాజా నన్ను చంపొద్దు, నాకు చిన్న దూడుంది, దానికి పాపం ఆకలేస్తుంది, దానికి పాలిచ్చి ఊహలు వాస్తవం నుంచి దూరంగా తీసుకుపోతాయి. కానీ ఆ ఊహల్లో ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మళ్ళీ ఈ వాస్తవానికి. ఈ ఊహ కాని వాస్తవంలో ఆకలిస్తుంది, జబ్బు చేస్తుంది, మనుషులు పుడతారు, చస్తారు. బతికే సత్తా లేనప్పుడు చచ్చే ధైర్యం ఉండాలి, చచ్చే ధైర్యం లేనప్పుడు బతకడానికి డబ్బు కావాలి. చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇక ఈ ఊహల్లో బతకను. సారీ సార్, మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడం కష్టం. మీ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉంది, పైగా మీకు జాబ్ కూడా లేదు, అందువల్ల లోన్ ఇవ్వలేము. సారీ అగైన్. థ్యాంక్ యూ. చెప్పరా, చూసి ఛానల్ అవుతుంది, ఏంటి సంగతులు? అవసరమైనప్పుడు గుర్తొస్తావని నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షలా? ఇప్పుడు అంత అవసరం వచ్చిందిరా నీకు? పాపకి. రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను.
కాఫీ టీ ఏమైనా తాగుతారా? లేదురా, వద్దు. అరే సారథి, గుంటూరులో మొన్నే స్థలం కొన్నాం, దానికి కొంచెం ఖర్చు. సరేరా సారథి. అరే సారథి, రే. ముసుగుతో మాట్లాడే మనుషులు, మసకబారుతున్న మనస్తత్వాలు. స్వధర్మే నిదానం శ్రేయ పరధర్మో భయావహ. ఎంత కాదనుకున్నా, వద్దనుకున్నా, ఇదే నా కర్మం ధర్మం. నాకంటూ కనబడుతున్న దారదొక్కటే. ఏ కలంతో అయితే మొదలుపెట్టానో ఆ కలంతోనే ముగించాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా సారథి, ఏంటి ఇలా వచ్చావు? చెప్పు, కొత్త కథలు ఏమైనా రాసావా? అవును సార్. సార్ చూస్తుంటే సగమే రాసినట్టున్నావే. చూడండి సార్, అడ్వాన్స్ ఇస్తే పూర్తిగా రాసేస్తాను. అడ్వాన్సా? ఎంత? ఒక 5 లక్షలు అయితే. 5 లక్షలా? అడ్వాన్సే అంత అడిగితే అసలు ఎంత కావాలయ్యా? మళ్ళీ అసలు లాంటిదంటే ఏం వద్దు సార్. 5 లక్షలు ఫైనల్ పేమెంట్గానే తీసుకుంటాను. కొంచెం అర్జెంటుగా అవసరం వచ్చింది సార్. పూర్తి చేయకుండా ఎలాగయ్యా? ఎంతో అత్యవసరమైతే కానీ డబ్బు విషయంలో ఇంత పట్టుపట్టాను కదా సార్. సారథి, నువ్వు ముందు దీన్ని పూర్తి చేసుకుంటురా. ఈ లోపల సార్తో మాట్లాడి నేను చేయగలిగింది చేస్తాను. తప్పకుండా చేస్తారు. నేను చేయగలిగింది నేను చేస్తానయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే. ఏం చేద్దామో చెప్పు. కాళ్ళు చేతులు విరగ్గొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వుండు. ఆ, మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. పరువుగా బతుకుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? నువ్వు ఆగు. కొడితే పోయిన పరువు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం.
మార్గం కనపడుతుంది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? సరే, నీ జీవితం నాశనం అయిపోయిందే అమ్మా. మోడల్కి మన గల్లీలో ఏం పనిరా? పోరా, మోడల్ కాదు. అవురా బై, మోడల్ ఎక్కుంది. అవునరా, జల్దీ పద. చెప్పండి మేడం. ఒక కోక్ ఉందా అండి? ఉందండి, 250 ml. ఇంకా రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి. ఎంత? మొత్తం 140 మేడం. మేడం చే అక్కర్లేదు. మేడం మేడం ప్లీజ్ మేడం, కార్డియోగ్రాఫ్ మేడం. మేడం మేడం ఒక కార్డియోగ్రాఫ్ మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం నీ మొహం చూసుకున్నావు. మేడం మేడం కార్డియోగ్రాఫ్ మేడం. మేడం లీసా స్మిత్ ఒకప్పటి ఇండియాస్ టాప్ మోడల్. మరి ఇప్పుడు అమీర్పేట్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఓ కోక్ బాటిల్, 2 డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కుంటూ కనబడ్డారు. అక్కడి నుంచి లీసా ఈ ఫోటోలో ఉన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లోకి వెళ్ళినట్లు చూసిన వాళ్ళు చెప్తున్నారు. లీసా స్మిత్ ఈ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. And for more videos, please subscribe to iDream. please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.